తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆలపాటి రాజా, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మధ్య పంచాయతీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వద్దకు చేరుకుంది. ఎందుకంటే దాదాపుగా ఈ పంచాయతీ ఎడతెగని విధంగా మారింది. ఎడతెగని విధంగా మారడం కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ అంతా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ని దుమ్మెత్తిపోసే పరిస్థితికి చేరుకుంది. దీంతో ఏం చేయాలో తెలియక మొత్తం ఈ పంచాయతీ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు సమక్షంలో నాదెండ్ల మనోహర్ పెట్టారని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే నిన్నంతా కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్కి సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వడపోత ఇదంతా కూడా హైదరాబాద్లోనే చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. దాదాపుగా నిన్న చూస్తే కనుక జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు దగ్గర ఈ పంచాయతీని పెట్టడం జరిగింది. తెనాలికి సంబంధించినటువంటి ఈ పంచాయతీ నాదెండ్ల మనోహర్ చంద్రబాబు దృష్టిలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అసలు ఆలపాటి రాజా నాదెండ్ల మనోహర్ మధ్య పంచాయతీ అనేది లేదు. ఒక విధంగా చెప్పాలంటే లేదు. దాన్ని గతంలోనే చంద్రబాబు నాయుడు సరిచేశారు. తెనాలికి సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్కి నాదెండ్ల మనోహర్ పోటీ చేయాలనేది ఒక నిర్ణయించారు. రెండు పార్టీలు కలిపి అడిగినటువంటి జాబితాలో కూడా తెనాలికి సంబంధించిన సీటు నాదెండ్ల మనోహర్దేనని చెప్పేసి చాలా స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నాదెండ్ల మనోహర్ కూడా తెనాలి ప్రాంతంలో పర్యటించడం, తెనాలి ప్రాంతంలో తనకు సంబంధించినటువంటి క్యాడర్ను కలవడం, అదేవిధంగా తన మిత్రులైనటువంటి కామినేని శ్రీనివాస్ లాంటి కొంతమంది నాయకుల్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేయటం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కానీ ఉన్నట్టుండి ఎందుకో కానీ ఆలపాటి రాజా రివర్స్ అయ్యారు. ఆలపాటి రాజా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు. ఆలపాటి రాజా రివర్స్ కావడంతో తెనాలి రాజకీయం ఒక విధంగా రసవత్తరంగా మారిందని చెప్పేసి చెప్పాలి. అంటే తెనాలికి సంబంధించినటువంటి ఎప్పుడో ఒప్పందం జరిగింది, జనసేన పార్టీకే ఇవ్వాలని. ఆ జనసేన పార్టీకి ఇచ్చినటువంటి సీటు కూడా నాదెండ్ల మనోహర్ పోటీ చేయాలని చెప్పేసి రెండు పార్టీల్లోనూ స్పష్టత ఉంది. కానీ ఆలపాటి రాజా ఈ విషయాన్ని కూడా అంగీకరించారు. అదేవిధంగా ఎవరైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారో ఆలపాటి రాజా ఈ ఇద్దరూ కూడా స్వయంగా కూర్చుని మాట్లాడుకోవటం జరిగింది. పెద్ద మనుషుల మధ్య కూడా మాట్లాడుకోవటం జరిగింది. వీరిరువురు ఒక అంగీకారానికి వచ్చారు. అయితే ఆలపాటి రాజా తాను అధిష్టానం చెప్పినట్టు వింటాను, తాను గుంటూరు వెళ్ళటానికి సిద్ధమేనని చెప్పేసి కూడా నాదెండ్ల మనోహర్ దగ్గర వ్యాఖ్యానించడం చూస్తే గనక నాదెండ్ల మనోహర్కి ఇక్కడ తెనాలిలో లైర్ క్లియర్ అయినట్టే చెప్పాలి. ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్ తెనాలికి సంబంధించినటువంటి ప్రాంతంలో పర్యటించుకుంటూ తెనాలికి సంబంధించినటువంటి ఎక్కడైతే కార్యకర్తలు ఉన్నారో క్యాడర్ ఉన్నారో రెండు పార్టీలకి సంబంధించిన వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చే క్రమంలో ఒక్కసారిగా ఆలపాటి రాజా ఎదురు తిరగడంతో ఆలపాటి రాజా అనుచరులు ఎదురు తిరగడంతో చాలా ఇక్కడ తెనాలిలో ఒక విధంగా జనసేన టీడీపీ విడిపోయాయని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు చాలా కలిసిమెలిసి పనిచేస్తున్నారు అక్కడ. ఒక విధంగా ఈ రెండు పార్టీలు విడిపోవడంతో తెనాలిలో చాలా వివాదం అయితే మాత్రం నడుస్తోంది. ఆలపాటి రాజా అనుచరులు రోజుకొకసారి మీటింగ్ పెట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నాదెండ్ల మనోహర్కి సీటు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి మాట్లాడడం, నాదెండ్ల మనోహర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం, గెలిచే సీట్ను నాదెండ్ల మనోహర్కి ఎలా ఇస్తారనే వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ చూసినటువంటి నాదెండ్ల మనోహర్ కొంత మనస్తాపానికి గురయ్యారు. ఎందుకనంటే ముందుగానే చెప్పి తెనాల్లోంచి పోటీ చేయమని చెప్పి నాదెండ్ల మనోహర్కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే హామీ ఇచ్చిన ఆ హామీని స్థానికంగా ఉన్న నాయకులు ఆ హామీని తొంగలో తొక్కే పరిస్థితి ఏర్పడడం, ఆలపాటి రాజా తాను ఒప్పుకున్న ఒప్పందానికి భిన్నంగా వ్యవహరించడంతో నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరుకుని తెనాలి పంచాయతీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ తెనాల్లో ఏ విధంగా ఆలపాటి కానీ ఆలపాటి వర్గీయులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ జనసేన పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనే అంశాలన్నీ కూడా నాదెండ్ల మనోహర్ నిన్న జరిగినటువంటి దాదాపు 2-3 గంటల భేటీలో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజాతో కూడా మాట్లాడటం కూడా జరిగింది.
ఇవన్నీ ఒక ఎపిసోడ్ కింద జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే తెనాలికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగిన తర్వాత మాత్రమే ఈ వివాదాలు తెర మీదకి తీసుకురావడంలో ఆలపాటి రాజా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఆలపాటి రాజా ఎందుకనంటే ఆలపాటి రాజాను తెలుగుదేశం పార్టీ 3 స్థానాల నుంచి ఆలపాటి రాజాకి ప్రయారిటీ ఇచ్చింది. ఒకటి పెదకూరపాడు. గతంలో కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. కొమ్మాలపాటి శ్రీధర్ కొంత ఆ సీట్ నుంచి పోటీ చేయడానికి నిరాసక్తత వ్యక్తం చేయడంతో ఆలపాటి రాజాని అక్కడికి పంపించాలని చూశారు. లేదంటే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక మూడోది, లేదా గుంటూరు పార్లమెంటు స్థానానికి ఆలపాటి రాజాని పోటీ చేయించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఆలపాటి రాజా ఒక సర్వే చేయించుకున్నాడు. ఆలపాటి రాజా కూడా సిద్ధమయ్యాడు. ఈ సిద్ధమైన నేపథ్యంలో ఈ అనుచర గణం అంతా కూడా, రాజా అనుచర గణం అంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు తెనాలి నుంచే పోటీ చేయాలని ఆలపాటి రాజా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడంతో తెనాలిలో ఆలపాటికి రాజా, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ పంచాయతీ తెర మీదకి వచ్చిందని చెప్పేసి చెప్పాలి. ఎందుకు ఈ పంచాయతీ తెర మీదకి వచ్చింది? ఒకసారి వెళ్తాను పక్కకి అని చెప్పేసినటువంటి రాజా నిర్ణయం మార్చుకోవడం వలనే ఈ తెనాలి వివాదం వచ్చింది. దీంట్లో ఏదైతే జనసేన పార్టీ అధినేత ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో తెనాలి సీటు విషయం చాలా స్పష్టంగా మాట్లాడారు. కానీ ఈ తెనాలి సీటుకు సంబంధించినటువంటి వివాదం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య విభేదాలను సృష్టిస్తాయా అని చెప్పేసి అనుమానాలు అయితే మాత్రం పక్కాగా కలుగుతున్నాయి. ఎందుకు అనంటే ఈ ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహరు ఒక విధంగా చెప్పి ఒప్పందం జరిగిన తరువాత ఈ వివాదం తీసుకురావడంతో, ఈ వివాదం పెద్దది కావడంతో, నాదెండ్ల మనోహర్ను ఓడిస్తామని చెప్పేసి తెలుగుదేశం క్యాడర్ చెప్పడంతో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. నిన్న నాదెండ్ల మనోహర్ నేరుగా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి ఈ విషయం మీద చర్చించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజా వీళ్ళందరితో కూడా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడటం, ఈ వ్యవహారం చూస్తుంటే తెనాలి రాజకీయం అయితే మాత్రం చాలా గడ్డుగా మారిందనే చెప్పాలి. ఎందుకు అని అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా దాదాపుగా చూస్తే కనుక 80 రోజులు కూడా ఎన్నికలు లేవు. ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్లు సర్దుబాటు జరగలేదు. కొన్ని ముఖ్యమైన సీట్లు అయితే మాత్రం ఇప్పటికే ఎంపిక జరిగింది. వాటిల్లో తెనాలి కూడా ఉంది. కానీ ఒక 28 సీట్లలో ఇప్పటికే జనసేన పార్టీకి గ్రీన్ సిగ్నల్ అవటం, 2 పార్లమెంట్ సీట్లకి జనసేనకు గ్రీన్ సిగ్నల్ అవటంతో వాళ్ళందరూ అభ్యర్థుల ఎంపికతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బాగా బిజీగా గడుపుతున్న నేపథ్యంలో తెనాలి సీటు అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ మధ్య ఏదో ఒక విధంగా విభేదాలు సృష్టిస్తాయా, విభేదాలు సృష్టిస్తే ఈ 2 పార్టీల మధ్య పొరఛాయలు ఏర్పడతాయా అని చెప్పే ఒక కీలకమైనటువంటి అభిప్రాయం అయితే 2 పార్టీల నేతల్లోనూ కూడా ఉంది. కానీ ఎవరు కూడా తగ్గటానికి ఎవరు కూడా ఇక్కడ లేరు. ఎందుకనంటే జనసేన గతంలో కూడా తెనాలి నుంచే పోటీ చేశారు. ఎప్పుడు చూసినా కూడా జనసేన అధినేత అప్పుడు ఓడినా లేకపోతే గెలిచినా కూడా తెనాలి నుంచే పోటీ చేయటం, అటు 2004లో కూడా తెనాలి బరిలో పోటీ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఆలపాటి రాజా కూడా తెనాలి నుంచి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు తెనాలి పంచాయతీ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య పంచాయతీగా మారిందని చెప్పాల్సిన పరిస్థితి అయితే మాత్రం తలెత్తుంది.